ఛానల్ అండ్ ఈరోజు మనం మరోసారి ఆడబోతున్నాం కాల్ ఆఫ్ డ్యూటీ. సో వితౌట్ టైం వేస్ట్ మ్యాచ్ని స్టార్ట్ చేద్దాం. ఈ మ్యాచ్ ర్యాండమ్గా ప్లే చేశాను అండ్ చాలా బాగా వచ్చింది. సో అందుకే ఈ వీడియో పెట్టడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో నేను బెస్ట్ ఎడిటింగ్ ఇవ్వకపోవచ్చు బికాజ్ నా మైండ్ అనేది దొబ్బింది, ఖరాబ్ అయింది అన్నట్టు. చాలా గేమ్స్ ఆడుతున్నాను, డిస్టర్బెన్స్ వల్ల నేను అసలు గేమే చేయలేకపోతున్నాను. ఈ గేమ్లో ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా సరే నేను ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇచ్చి సగం ఎడిట్ చేస్తాను. అయినో నేను ఫస్ట్లో చచ్చిపోయినా, అది వేరే ముచ్చట. బికాస్ ఫస్ట్ కిల్ 1K ఇచ్చేసిన నేను. అండ్ ముందు హైలైట్ ఏంటంటే నేనే వాడిని చంపుతా కానీ ఒకటి నన్ను చంపలేడు. అది మెయిన్ పాయింట్ అన్నట్టు. సో ఫటాఫట్ వెళ్ళి అక్కడ మంచి వేసేద్దామని. ఇప్పటికైనా దిమాగ్ చాలా ఖరాబ్ అయింది. మైన్క్రాఫ్ట్ ఆడాను, సోలో లేకుండా ఈ స్టోరేజ్ అనేది దిమాగ్ ఖరాబ్ చేసేసింది. ఆ స్టోరేజ్ లేకుండా వీడియో ఎడిట్ చేయడానికి రావట్లేదు, గేమ్ రికార్డ్ చేయడానికి రావట్లేదు. అండ్ ఆ స్టోరేజ్ క్లియర్ చేయాలంటే నాకు హెడ్ఏక్ వస్తుంది. అండ్ ఆ హెడ్ఏక్లో ఏంటంటే వీడియోని డిలీట్ చేయలేము. ఎందుకు? ఆ హెడ్ఏక్ ద్వారా మనం వీడియోని డిలీట్ చేసామనుకో, ఏదైనా మెయిన్ ఫైల్ ఉందంటే అది కూడా డిలీట్ అయిపోతుంది. అండ్ దానివల్ల నేను ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోతాను. సో అందుకే నేను ఇప్పుడు డిలీట్ చేయలేదు. ఆల్రెడీ మనకి ఇప్పుడు 4 వీక్స్ అవుతుంది, మంచిగా వీడియోస్ అనేది వేయలేకపోతున్నాను. ప్రాపర్ ప్లాన్ కూడా ఉంది, గేమ్స్ కూడా ఉన్నాయి అండ్ చాలా ఉన్నాయి. కానీ స్టోరేజ్ దగ్గర వచ్చి ఆగిపోతున్నాను. ఆల్రెడీ స్టోరేజ్ కార్డ్ని తీసుకొచ్చుకున్నాను, బట్ దాంట్లో మనం ఫైల్స్ని పంపించవచ్చు. అండ్ పంపించడానికి కూడా టైం కావాలి. ఆ టైం అనేది నా దగ్గర లేదు. సో దానివల్ల నేను ఇదంతా పంచాయతీ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేయాలన్నా, నేను దాన్ని పంపించుకోవాలన్నా నాకు ఖచ్చితంగా టైం కావాలి. అండ్ వీడియో ఏం వేయాలనేది డౌట్ వచ్చేస్తుంది. అండ్ వాయిస్ ఇవ్వాలంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతుంది. సో దానివల్లనే నేను గేమ్స్ని కంటిన్యూ చేయలేకపోతున్నాను. బట్ మన వ్యూవర్స్ మైన్క్రాఫ్ట్ని ఆడండి అండ్ టుమారో MMOని ఆడండి అండ్ సోలో లెవెలింగ్ ఆడుతున్నారు కదా, గెన్షిన్ ఇంపాక్ట్ని మర్చిపోవద్దు. సో అవన్నీ మర్చిపోలేదు బ్రో. నేను చాలా టెన్షన్లో ఉన్నాను అండ్ ఆ స్టోరేజ్ వల్ల నేను ఏ గేమ్ని సరిగ్గా ప్లే చేయలేకపోతున్నాను. సో గివ్ మీ సమ్ టైం అనే చెప్తాను. ఎందుకంటే నాకు టైం ఇవ్వండి కొంచెం. ఎందుకంటే నేను వీడియోస్ రెగ్యులర్గా ఇవ్వాలనుకుంటున్నాను. బట్ ఏం జరుగుతుందంటే డిస్టర్బెన్స్ వల్ల నేను వీడియోని కంటిన్యూ చేయలేకపోతున్నాను. గేమ్ని రికార్డ్ చేసి ఎడిట్ చేయాలన్నా నాకు దగ్గర ఉన్న 2 ఫోన్స్లోనే చేసుకోవాలి. ఆ 2 ఫోన్స్లో కూడా నాకు 128 GB స్టోరేజ్ ఉంది. అండ్ దాంట్లో అదంతా ఫుల్ అయిపోయింది. నార్మల్ పీపుల్కి ఎవరికైనా చెప్పానంటే అబ్బా ఆ స్టోరేజ్ చాలా ఎక్కువ అని చెప్తారు, కానీ ఆ స్టోరేజ్ అనేది నాకు సరిపోవట్లేదు. నాకు కావాలి 500 స్టోరేజ్, బట్ ఆ స్టోరేజ్ని కొనాలంటే నాకు కావాలి 5000. ఆ 1000s నా దగ్గర లేవు ప్రజెంట్. సో నేను వీడియోస్ని లేట్గానే అప్లోడ్ చేస్తాను. సో ఏమనుకోకుండా మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, దానివల్ల ఇంకా డిప్రెషన్లో వెళ్ళిపోతున్నాను నేను. అరే వీడియో వేయకపోవడం వల్ల అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనేసి. సో అన్సబ్స్క్రైబ్ చేయకండి అని చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో నేను బెస్ట్ ప్లే చేద్దామని అనుకుంటున్నాను. సో నా దగ్గర ఉన్న ప్రెజెంట్లో ఒకటి ఆర్క్ ఉంది అండ్ ఇంకొకటి మైన్క్రాఫ్ట్ ఉంది. గెన్షిన్ ఇంపాక్ట్, సోలో లెవెలింగ్ అండ్ టుమారో ఇవన్నిటిని నేను అన్ఇన్స్టాల్ చేసేసాను బికాజ్ నా దగ్గర స్టోరేజ్ లేదు. అండ్ నా దగ్గర ఉన్న ఇప్పుడు ఎడిటింగ్ ఇన్షాటే. అండ్ ఆ ఇన్షాట్ ద్వారానే నేను ఎడిటింగ్ చేస్తున్నాను. అండ్ ఎడిటింగ్ కూడా నేను చేసేటప్పుడు కొన్ని అవి కావాల్సి వస్తాయి మనకి, ఎఫెక్ట్స్ అవన్నీ. అవి డౌన్లోడ్ చేసి నేను పెట్టుకోవాలన్నా నాకు టైం పడుతుంది అండ్ స్టోరేజ్ బొక్క, అదంతా దిమాగ్ ఖరాబ్. సో ఈ సందర్భాల్లోనే నేను ఏం చేయలేకపోతున్నాను. లైవ్ స్ట్రీమ్ పెడదామని అనుకుంటున్నాను, బట్ నెట్వర్క్ అనేది సపోర్ట్ చేస్తలేదు. మేము ఉండే ఏరియాలో ఈ నెట్వర్క్ ఇష్యూ చాలా తక్కువ ఉంది. సో అందుకే మాకు నెట్వర్క్ చాలా బాగా రావట్లేదు. మేము ఎక్కడైనా వేరే దగ్గర షిఫ్ట్ అయినప్పుడే మాకు నెట్వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లైవ్ స్ట్రీమ్ కూడా మనం చేయొచ్చు. సో ఆ విధంగా నేను ఈ అన్నిటినీ ఆపుకుంటూ పోతున్నాను. సో అన్సబ్స్క్రైబ్ చేయొద్దని చెప్తున్నాను. ఈ మ్యాచ్ని నేను ఇందుకే రికార్డ్ చేశాను. నా ఫస్ట్ రేట్ అంతా దీని మీద తీద్దామనేసి. అండ్ చాలా బాగా తీశాను, చాలా బాగా అనిపించింది. ఈ మ్యాచ్ ఆడిన తర్వాత నా మైండ్ అనేది కొంచెం రిలాక్స్ అయింది. పొద్దుగాల నుంచి ఆలోచిస్తున్నా అసలు ఏం చేయాలి, ఏం కథ అసలు అర్థం కాలేదు. మైన్క్రాఫ్ట్ వీడియోస్ రికార్డ్ చేసి పెట్టాను, ఆర్క్ వీడియోస్ రికార్డ్ చేసి పెట్టాను. బట్ ఎడిటింగ్ సమయానికి వచ్చేసి ఆ ఫోన్ లాగ్ అవుతుంది, స్టోరేజ్ లేదని చెప్తుంది, అదంతా దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఇది నాకు 2-3 వీక్స్ నుంచి ఇట్లనే సేమ్ జరుగుతుంది. దానివల్ల వీడియో వేయట్లేదు. అండ్ దీనివల్లనే అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను లాస్ట్ 2 డేస్ బ్యాక్ అనుకుంటా లైవ్ స్ట్రీమ్ పెట్టాను. అది పెట్టిన తర్వాత ఓకే, అది కూడా నేను అందుకే పెట్టాను. అరే కొన్ని వ్యూస్ వస్తాయి కదా, మనం యాక్టివ్ ఉన్నట్టు ఉంటుంది కదా అనేసి అయితే అది లైవ్ స్ట్రీమ్ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా అదంతా జరుగుతుంది గైస్. సో అన్సబ్స్క్రైబ్ చేయకండి. అండ్ ఈ మ్యాచ్ మీరు ఎట్లా ఎంజాయ్ చేశారు అనేది కమెంట్లో చెప్పిపోండి. సో ఐ థింక్ సో మీకు ఈ వీడియో చూసిన తర్వాత నా ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమై ఉంటాయి. అండ్ కొంచెం గ్యాప్ అనేది మీకు మీరు నాకు టైం అనేది ఇస్తారు.
నేను ప్లే చేస్తా. నేను అన్ని గేమ్స్‌ని ప్లే చేస్తా. నాకు గూడా 'గెన్షిన్ ఇంపాక్ట్', 'సోలో లెవెలింగ్' అండ్ 'టుమారో' ఏమో ఆడాలనుండే. బట్ ఆ లాగింగ్, ఆ స్టోరేజ్ ప్రాబ్లమ్ వల్లనే నేను దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేశాను. అండ్ ఇంకొకటేంటంటే 'మైన్ క్రాఫ్ట్‌ని' కూడా నేను అన్‌ఇన్‌స్టాల్ చెయ్యాలి అని అనుకుంటున్నాను. బికాస్ స్టోరేజ్ అనేది సరిపోవట్లేదు నాకు. బై చాన్స్ స్టోరేజ్ కార్డ్ తీసుకున్నాననుకో, అప్పుడు నేను దాన్ని చేయొచ్చు. ఐ మీన్ ఆడొచ్చు, కంటిన్యూ చేయొచ్చు. సో, ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. ఆల్రెడీ నేను ఇది మనకి 'కాల్ ఆఫ్ డ్యూటీలో' ఎంత స్టోరేజో మీకు తెలిసే ఉంటుంది. సో, ఈ సందర్భంలోనే ఈ మ్యాచ్‌ని మనం విన్ అయ్యాం. సో, ఇది వీడియో గైస్. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మరో వీడియోలో త్వరగా కలుద్దాం. సో, నాకు కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతాను. సో, ఈ మ్యాచ్ ఏ విధంగా జరిగిందో మీరు చూడండి. ఒక్కొక్కడిని కుక్కడు కొట్టినట్టు కొట్టినా నేను.